భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. అయితే ఇక ఊహించని విధంగా సెంచరీతో కదం తొక్కాడు. గత కొన్ని నెలలుగా చెప్పాలంటే సంవత్సరన్నర కాలానికి పైగానే తన నుంచి ఒక సెంచరీ రావడం గాని, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం గాని జరగలేదు. అయితే ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ, అలాగే రోహిత్ శర్మకు చాలా సన్నిహితురాలు. కాకపోతే గత ఏడాది ఐపీఎల్‌లో నిర్దాక్షిణ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసేసిన ఒక గొప్ప వ్యక్తి నీతా అంబానీ స్పందించింది. అయితే రోహిత్ శర్మ విషయంలో గత కొన్ని రోజులుగా నేను కూడా అతని పూర్వపు ఫామ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకనంటే మీ అందరిలాగా నేను కూడా రోహిత్ శర్మకు ఒక పెద్ద అభిమానిని. అయితే రెండో వన్‌డేలో తన సెంచరీ నిజంగా అద్భుతం, అద్వినీయం. ఇక నేను ఆ సెంచరీ చూస్తూ నిశ్చేష్టురాలినైపోయాను. తన షాట్స్, తన యాటిట్యూడ్, తన సెలబ్రేషన్ స్టైల్ అన్నీ కూడా పాత రోహిత్ శర్మని గుర్తు చేసుకున్నాయి. ఇక రాబోయే కాలంలో అంటే మరికొద్ది నెలల్లో మేము ఖచ్చితంగా అంటే వచ్చే నెల నుంచే కదా ఐపీఎల్ స్టార్ట్. ఇంకా ఐపీఎల్ ముంబై జట్టు అదరగొడుతుందని చెప్పడానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే అని. అయితే రాబోయే కాలంలో ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ విషయంలో మీరు ఊహించని ఒక సర్ప్రైజ్‌ని చూస్తారు అంటూ ఒక మంచి శుభవార్తని చెప్పింది. మరి ఏదైనా దానికి సంబంధించి అంటే రోహిత్ శర్మకు సంబంధించి ఏమైనా స్పెషల్ నిర్ణయం ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి.